కూటమి బడ్జెట్లో సూపర్ 6 పథకాలకు ఎలాంటి కేటాయింపులు చేయలేదని విమర్శించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. తిరుమల లడ్డూను రాజకీయంగా వాడుకుంటూ కూటమి ప్రభుత్వం దిగజారిపోయిందని మండిపడ్డారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో వైఎస్ఆర్సీపీ పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభంను గుడివాడతో పాటు ఉత్తరాంధ్ర డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మర్యాదపూర్వకంగా కలిశారు. చివరికి రాజకీయ అవసరాల కోసం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి తాలూకా ప్రసాదాన్ని కూడా రాజకీయానికి వాడుకునేటువంటి కార్యక్రమానికి దిగజారిపోయింది ఈ ప్రభుత్వం. సో వీటన్నిటినీ కూడా ప్రశ్నించేటువంటి దానికి రాష్ట్రంలో ఎవరు కూడా ఉండడానికి వీల్లేదు. ప్రతిపక్షం మమ్మల్ని ప్రశ్నించడానికి వీల్లేదు. ప్రశ్నించినటువంటి ఏ గొంతునైనా సరే మేము నిర్బంధిస్తాం, జైల్లో పెడతాం, అక్రమంగా కేసులు పెడతాం అనేటువంటి ధోరణితో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా మొన్న బడ్జెట్లో కూడా చూసాం. వారి తాలూకా సూపర్ 6 ఏమైపోయిందో, వారు ఇచ్చినటువంటి ఎన్నికల సంక్షేమ కార్యక్రమాల హామీలు ఏమైపోయినాయో ఏది కూడా బడ్జెట్లో పెట్టినటువంటి పరిస్థితులు లేవు.